ఉన్నాడు. ఈ విధంగా జ్ఞాపకం చేసిన గొప్ప దేవుడు ఆ కృప ఎట్లా ఎట్లా అనుభవింపజేస్తాడు అని మనం ఆలోచన చేస్తే మనం అనుకుంటూ ఉంటాం, ఆ కృప ద్వారా నేను ఏమో చేయాలి, ఆ కృప ద్వారా నేను మాయా మంత్రులు వేయాలన్నట్టుగా మన జీవితంలో దేవుడు ఇచ్చిన కృప అంటే అని అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే కృప దేవుని యొక్క ఆత్మ అయిన దేవుడికి మహిమ కలుగుతుందా ఆత్మ కృప. ఈ కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ ఆత్మ బలముతో నింపుతూ దేవుని యందు ధైర్యంతో సాగిపోవటానికి సహాయం చేస్తున్న విషయకు మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గాక. ఆ ధైర్యం ఉన్నప్పుడే సువార్తను ప్రకటించగలిగేవాడు, ఆ ధైర్యం ఉన్నప్పుడే ప్రార్థన చేయగలిగేవాడు, ఆ ధైర్యం ఉన్నవాడు విశ్వసించి దేవుని కార్యాలు చూడగలిగిన వారిగా ఉంటారు. దేవుని యొక్క లేఖనాలు చూస్తే అపోస్తలులను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ధైర్యపరుస్తూ వచ్చాడంటే దేవునికి మహిమ కలిగిందా. ఆయన ధైర్యపరిచిన కొలది వారు ఏం చేస్తూ వచ్చారంటే వాక్యాన్ని విస్తారంగా అందిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలిగినగా వాక్యాన్ని విస్తారంగా వారు అందిస్తూ ఉంటే కృప దొరికింది వాళ్ళకి. వాక్యాన్ని విస్తారంగా వారు అందిస్తూ ఉంటే అదే వాక్యాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చంటే వృద్ధి చేస్తూ వచ్చు. దేవునికి మహిమ కలిగింది. కాబట్టి దేవుని కృప ఎటువంటిదో జ్ఞాపకం చేస్తారు. ఆ కృప ద్వారా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ కృప ద్వారా దేవుని నామానికి కీర్తి కలిగేటట్లుగా, దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా, దేవుని బిడ్డలుగా వారు చేయగలిగినంత దేవుని మహిమ ప్రభావాలు విస్తరించడానికి దేవుని పని వారు చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్న పరిశుద్ధ లేఖనాల్లో. అదే రీతిగా ఈ దినాన్ని కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ చెబుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పు సంగతులు చేయగలవాడు వినుగాక అని చెప్పిన దేవుడు మహిమ కలిగిన దేవుడిగా తన ఆత్మతో మనల్ని బలపరుస్తూ సహాయం చేస్తున్నట్టు దేవుడికి మహిమ కలిగిన గాక. మొన్నటి దినాన దేవుడు మన జీవితాల్లో మనం ఏ రీతిగా ప్రార్థన విజ్ఞాపన చేయాలి, ఎవరి కోసం విజ్ఞాపన చేయాలి, ఈ విజ్ఞాపన ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సంతోషిస్తూ ఉన్నాడు. అది దేవునికి ఇష్టమైంది అంటున్నాడు, దేవుడు సంతోషిస్తూ. అంతేకాదు ఈ విజ్ఞాపన ద్వారా సమాధానం లేని చోట సమాధానం కలిగిస్తూ ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలిగినగా. పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ విజ్ఞాపన ప్రార్థనలో బలమైన కార్యాలు జరిగించినట్లుగా పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉన్నాయి. ఆ బలమైన కార్యాలు జరగటానికి విజ్ఞాపన చేసిన వారు ఏం చేయాలంటే విశ్వసించాలి. విజ్ఞాపన చేసిన వారు విశ్వసించాలి. దాని మీద ఏమన్నాడంటే అడిగి పొందుకున్నామని నమ్మమంటున్నాం. దేవునికి మహిమ కలుగుతుంది. విశ్వసించినప్పుడు వారి జీవితాలు ఏం చేశారంటే గొప్ప కార్యములు వారు చూస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోషువ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ విజ్ఞాపన ఆ ప్రార్థన దేవుడు విని ఏం చేస్తూ వచ్చారంటే సృష్టిలో ఎన్నడూ జరగని కార్యము జరిగిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునగా. ఇటువంటి గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడని మనం మొట్టమొదట మనం ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన చేయగలిగిన వారిగా ఉండాలి. ఆ ప్రార్థన ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. వారు చేసిన ప్రార్థనలు మనం గమనించినప్పుడు వారి ప్రార్థనకు గొప్ప గొప్ప ప్రతిఫలాలు పొందుకున్నట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఇంకా గమనించినప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని ప్రార్థన వారు చేసింది పని ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. దేవునికి మహిమ కలుగును. యెహోషువ ప్రార్థన చేస్తూ వచ్చాడు, పని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. యెహోషువ ప్రార్థన చేస్తూ వచ్చాడు, పని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. అంటే ఈ పని జరగటానికి ప్రార్థన చేసిన మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును. మీరు ప్రార్థన చేశారు, మీకు ఎప్పుడు పనులన్నీ చేయాలని చెప్పేసి వారి చేత పనులు చేయించారంటే వారు విశ్వసించిన దాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును. వారిని కష్టపెట్టలేదు. అర్థం చేసిన తర్వాత వారిని కష్టపెట్టలేదు. వారిని ఓపికనే నిలబెట్టాడు దేవుడు. ఓపికనే నిలబెట్టి దేవుడు చేయాల్సిన గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఈరోజు మనకు ఎందుకు ఈ విజ్ఞాపన ప్రార్థన చేపిస్తుంది? అదే చెప్తాను, మా అధికమైన కృప అనుభవింప చేయటానికి అని ప్రభు సెలవిస్తుంది. దేవునికి మహిమ కలిగింది. కృపను అనుభవించాలి అంటే మొట్టమొదటి మనం అయ్యా మీ దగ్గర అధికమైన కృప ఉంది,
ఆ కృపను నాకు దయచి, ఆ కృపను నాకు దయచి అని కృపను పొందాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుందా. మళ్ళా చెప్తూ ఉన్నాడు, ఏలియా ప్రార్థన చేశాడు, కానీ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆకాశం నుండి అగ్ని గొరవాలని దేవుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ పనిని ఎవరు చేశారంటే దేవుడే చేశారు. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం, పని జరిగించేది ఎవరంటే దేవుడే. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ఈ గొప్ప ధన్యత ఆనందించి అనుభవించి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు చేస్తున్న మేలును బట్టి సంతోషిద్దాం. ఏం మేలు చేశాడు అనకండి. వాడు ప్రార్థన చేశాడు, దేవుడు మేలు చేశాడు. వాడు ప్రార్థన చేశాడు, దేవుడు పని చేశాడు. వాడు ప్రార్థన చేశాడు, దేవుని నామానికి కీర్తి కలిగేటట్లుగా దేవుడు తన ప్రభావం చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ దేవుడు ఈనాడు ఉన్న దేవుడు కనుక ఆ గొప్ప దేవుని మీద విశ్వసించి ప్రభు మాటలు ఆలకిద్దాం. మళ్ళా చెప్తూ ఉన్నాడు, దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో త్యాగపూరితంగా మన యొక్క ప్రార్థన ఉండాలి. దేవునికి మహిమ కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ముగ్గురిని జ్ఞాపకం చేస్తూ వచ్చాం. ఈ ముగ్గురు జీవితాల్లో ఏముందంటే త్యాగపూరితమైన దేవునికి మహిమ కలిగి పొందలేదు. పెద్ద భూమిలో ఉన్నాడు యెహోషువ. ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి అప్పచెప్తూ ఉన్నాడు. నేనేమైపోయినా సరే అన్నట్లుగా దేవునికి అప్పచెప్తూ ఉన్నాడు. నువ్వు అస్తమించడానికి త్వరపడొద్దు అని తన దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నాడు. ఏలియా కూడా ఎంతమంది ప్రవక్తల మధ్య ఉన్నాడు? 450 మంది. 450 మంది అలా ప్రార్థిస్తున్నాడు. త్యాగం, దేవుని కొరకు త్యాగపూరితమైన ప్రార్థనలు వారు చేస్తూ వచ్చి దేవునికి మహిమ కలిగిన గమనించినప్పుడు పురుషులు కదా వారు త్యాగం చేస్తారనుకోవచ్చు. వేస్తే కలుగుతూ వచ్చింది, నేను నశించిపోతాను అంటే ఏం చేసింది? తన జీవితాన్ని దేవునికి మహిమ కలిగిన త్యాగపూరితమైన ప్రార్థన విజ్ఞాపనం దేవునికి మహిమ కలిగింది. కాబట్టి వాక్యం సెలవిస్తుంటాం, మనం ప్రార్థన చేసేటప్పుడు పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాయి. దేవునికి మహిమ కలిగిన రకరకాల స్వభావాలు చూపిస్తూ వచ్చారు. చూపించిన ఈ స్వభావాలను బట్టి, అయ్యా వాళ్ళు నువ్వు చూస్తున్నావు నీకు ఇష్టమైతే మార్చు అంటే, నువ్వు ప్రార్థించేటప్పుడు నీ ప్రార్థన ఏమండాలంటే పట్టుదల ఉంటాయి, ప్రార్థనలో ఆసక్తి ఉన్నాయి, నువ్వు మార్చగలవు, ఆ సామర్థ్యం నీకు ఉంది, నువ్వు మార్చగలవు అని దేవుడి దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నేను గమనించినప్పుడు యాకోబుని నాకు జ్ఞాపకం చేస్తున్నా. యాకోబు ఏం చేశాడు? పట్టుబట్టేసి దేవునికి మహిమ కలుగుతుంది. పట్టుబట్టి ఏం చేశాడు? జయిస్తూ వచ్చి దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన దాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నాడు. మీరు ప్రార్థనలు ఎందుకు మనం ముందుకు తీసుకొచ్చి ఆ ప్రార్థనలు ఏం చేస్తూ వచ్చి అన్నాడు? చూడని కార్యం చూస్తూ వచ్చి దేవునికి మహిమ కలిగిన ఎన్నడూ చూడని కార్యాలు చూసేటట్లుగా సహాయం చేయమని, అయ్యా చెవినొప్పి వచ్చింది, ఈ చెవిలో ఉన్న బాధను తొలగించాలంటే చెవి బాధలు తొలగిపోయిందా లేదు, ప్రార్థనలు తొలగిపోయిందా లేదు. ఇప్పుడు అంటున్నాడు ప్రభు, నువ్వు ఎన్నడూ చూడని కార్యాలు చేసేది దేవునికి మహిమ కలిగిన చూడని కార్యాలు చేసే రీతిగా దేవునికి మహిమ కలుగును కాక. అయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలు లేవు అంటే బిడ్డలు ఇచ్చారు, అయితే చూడని కార్యాలు చేసే రీతిగా నీ మనసును పెట్టి అధికమైన కృప దేవుని దగ్గర ఉంది. ఆ కృపను బట్టి దేవుడు మనకు సహాయం చేయబోతున్నట్టు దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఎటువంటి ప్రార్థన చేయాలో, ఎటువంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలో, ఏ నమ్మికతో ప్రార్థన చేయాలో దేవుడు జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం చూడండి కార్యాలు చేసే రీతిగా దేవుడికి మహిమ కలిగిన అంటూ ఉన్నాడు.
వాక్యపు అడుగు జాడల్లో నడుచుకుంటూ వీళ్ళు దేవుని యొక్క కట్టడం అనుసరిస్తూ దేవుని యొక్క వెలుగులో నడుచుకుంటూ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చారు. యెహోషువ చెబుతూ వచ్చాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. అదే సమయం నేను నీకు తోడుగా ఉంటానన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండన్నాడు, నువ్వు నిర్భయంగా ఉండన్నాడు. అదే సమయంలో ఇంకొక మాట కూడా చెప్తూ వచ్చాడు. ఏమని చెప్తూ వచ్చాడంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథము బోధించక తప్పిపోవద్దు, దాన్ని ధ్యానించు అని చెప్తూ ప్రార్థన చేయాలి. దేవుడికి మహిమ కలగాలి. వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు వారి జీవితాలు ఏం చేశారంటే గొప్ప కార్యాలు తీసుకోవచ్చు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇంకంటూ మనము దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితంలో ఏదైనా ఒక ఆశతో మనం వచ్చాం, ఏదైనా ఒక అవసరంతో మనం వచ్చాం. అవసరంతో వచ్చినప్పుడు ఆయనకు మనం చెప్పిన దాన్ని దేవుడు ఇచ్చాడు అని ఆ నమ్మే రీతిగానే మన ప్రార్థన ఉంటే దేవుడు అంటాడు అప్పుడు ఇక తప్పుకోవడానికి అవకాశం లేదు కదా, తప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకనంటే నన్ను నమ్ముకున్నా, నా యొద్దకు వచ్చే నన్ను నమ్ముకున్నా. అందుకే నీ నమ్మకం బట్టి దేవుడు ఇక్కడ కార్యాన్ని జరిగించాడు. ఆయన యొద్దకు వెళ్ళాం, ఆయన ఇస్తాడని ఆయన నమ్ముకుని వచ్చిన వారిని ఈ రోజు కూడా ఆయన కాదనడు. దేవునికి మనం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మనం కలుగుతుంది. ఇంకా చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు ఆయన నాకు చెప్తూ ఉన్నాడు, నేను చాకలి వాడిని, సబ్బు వంటి వాడిని అంటూ ఉన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? బహు జాగ్రత్తగా మన హృదయాన్ని దేవుడు సరిచేస్తూ దేవుని నామ మహిమార్థంగా ప్రకటించడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఆయన మహత్యము కలిగిన మహారాజు కదా, మరి ఎందుకన్నాడు ఈ మాట? చూద్దాం, చూడండి పరిశుద్ధ లేఖనం. ఏడు 786 పేజీ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం చదువు. అయితే ఆయన వచ్చే దినము ఎవరు సహింపగలరు? ఆయన అగపడక ఎవరు ఓడవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వాణి సబ్బు వంటి వాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు కూర్చొని ఉండును. దేవునికి మహిమ కలిగిన గాక. వీళ్ళు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలం చేయు రీతిని ఆయన వారిని నిర్మలను చేయును. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సన్నిధికి వచ్చాం, మన జీవితాన్ని మహిమ కలిగిన దేవుని సన్నిధికి వచ్చింది. మహత్యము కలిగిన మహారాజు, పరిశుద్ధుడు అని నేర్చుకుంటూ ఉన్నాం. అదే సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఆయన ఎటువంటి వాడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సాకలి వాణి సబ్బు వంటి వాడు అన్నాడు. ఈ మాట మన ఎడ్డకు తీసుకొచ్చిన దేవుడు మహాగరుడని గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తూ ఉన్నాడు, ఈ మాట మన ఎడ్డకు తీసుకొచ్చిన దేవుడు ప్రభావము కలిగిన దేవుడని గుర్తించాం. అయితే ఈ మాటలు చెప్పిన గొప్ప దేవుని యొక్క
సమాచారం మనం మన వినికిడిలో ఆయన దీవిస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజలు పైన వచ్చిన చదువు ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం. నాకు ముందుగా నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెళ్తున్నట్టు మీరు కోరి నిబంధనలు తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చింది. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యము సరిపడి అయితే ఆయన వచ్చుచూ ఉన్నాడని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ప్రభుదినం సమీపమైంది అని చెప్తూ వచ్చి, ఆయన రాకడ సమీపమైంది అని చెప్తూ వచ్చి, ఆ చెప్పిన మాటలను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి నేను ఒక దూతను పంపుచున్నాను, మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు వచ్చింది. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చే దినము ఎవరు సహింపగలరు? ఆయన వచ్చే దినాన్ని ఎవరు సహించరు? తర్వాత అయితే సహింపగలరు. ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? మనం గమనించినప్పుడు యోహాను దర్శనం తీస్తూ ఉన్నాడు. దర్శనములు ఆయన కనపడంగా ఏం చేస్తూ వచ్చారు? ద్వారాల పడితే ఆయన పరిశుద్ధి తరదు గమనించిన ఎవరు వారు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు, దేవునికి మహిమ కలుగు. పరిశుద్ధుడైన దేవుడు ఎందుకు ఈ మాటలు రాపించి పెట్టాడంటే, కంసాలి అగ్ని లేకోకుండా ఒక పాత్రను తయారు చేస్తాడా? కుమ్మరి కొండను సారిపోయిన కొండను చేసినా దాన్ని ఎక్కడ పెట్టాలి? అగ్నిలో పెట్టి కావచ్చు. కంసాలి కూడా మనం ఎన్నెన్నో వస్తువులు చేపిస్తూ ఉంటాం. అది బంగారం కదా, ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం? అగ్నిలో వేస్తాం. అధికమైన దేవుని కృపను అనుభవించటానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. నన్ను నిన్ను మనలందరినీ కూడా దేవుడంటూ ఉన్నాడు. ఆయనకు మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఇక్కడ ఉండగానే ఏం చేస్తూ ఉన్నాడంటే, కంసాలి వాణి అగ్ని వంటి వాడిగా ఆయన మనల్ని నిర్మలుగా చేసే దేవుడిగా ఉన్నాడు. కనుక అప్పగించుకోవడానికి ఇష్టపడతావా? అయిష్టత చూపిస్తావా? అది నీ ఇష్టం. అది కాదు, మనము ఇక్కడ ఉన్న దానిలో ఏం కాదు, ఇక్కడ ఉన్న దాన్ని పరిశుద్ధపరచబడ ఆ పరిశుద్ధమైన ఆ నిర్మలమైన జీవితం కొరకు అందించి కనుక చెప్తుంది. ఆయన కంసాలి అని అగ్ని వంటి వాడు, సాకులు అని సబ్బు వంటి వాడు. అగ్ని వంటి వాడు అంటే మనల్ని తీసుకెళ్ళి ఈ అగ్నిలో వేస్తాడని కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క వాక్యము అగ్ని వంటిది. దేవునికి మహిమ కలిగిన ఆ అగ్ని వంటి వాక్యం చేత మన హృదయాన్ని ఏం చేస్తాడంటే నిర్మూలన చేస్తాడు. దేవునికి మహిమ కలిగిన నిర్మూలన చేస్తాడు. ఎందుకు కంసాలి అగ్నిలో వేసి ఆ పాత్రను అట్లా చేస్తూ ఉన్నాడంటే వాడబడటానికి. దేవునికి మహిమ కలిగిన ఆ విధంగా అగ్నిలో వేసి ఆ పాత్రని తయారు చేయబడకపోతే ఆ పాత్ర వాడబడిద్దా అంటే వాడబడటానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అగ్నిలో ఆ అగ్ని దేవుని యొక్క వాక్యము, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యము చేత హృదయాలను తాకుతూ, ఆ వాక్యము చేత హృదయాలను నిర్మూలన చేస్తూ ఎందుకు చేస్తూ ఉన్నాడంటే వాడబడటానికి. దేవుని నామ మహిమార్థంగా వాడబడుతుంది. కనుక అందుకని చెబుతూ ఉన్నాడు, ప్రార్థన చేసేట హృదయపూర్వకంగా మీరు అప్పగించుకుంటే నా కృప అధికము అధికము అని ప్రార్థన చేసే సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏం చెప్పబోతున్నాను నాకు తెలియదు, కానీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మన హృదయపూర్వకంగా మన హృదయాన్ని ప్రభుత్వించి, అయ్యా నా హృదయాన్ని బాగు చేయి, నా హృదయాన్ని నిర్మలంగా చేయి,
ఈ విధంగా పరిశుద్ధ పరచబడితే యజమానుడు వాడుకున్న పాత్రగా ఉంటుంది. కాబట్టి అట్లా చేయమని చెప్పేసి మన ప్రభు దగ్గర ప్రార్థన చేసే వారంగా ఉన్నామా లేదా? మళ్ళీ చేస్తాం ప్రార్థన, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నిర్మలమైన పాత్రగా, నిర్మలమైన స్వభావంతో దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి జ్ఞాపకం చేస్తున్నారు. అగ్ని వంటిది ఆయన ఉంటాడు. ఆ మాట మన యుద్ధకు వచ్చినప్పుడు మనము ఆ మాట ద్వారా ఏం కావాలంటే అందులో అంతకుముందు ఆ అగ్ని లేకపోతే దానికి రూపం లేదు. అగ్ని వచ్చిన తర్వాత అది రూపానికి వచ్చింది. ఏ రూపం అది అంటే ఆ యజమానుడు ఏ రూపం అయితే చేయాలనుకున్నాడో ఆ రూపానికి వచ్చింది. ఆ కంసాలు ఏ రూపం అయితే చేయాలనుకున్నాడో ఆ రూపంలోకి వచ్చింది. అగ్ని వేసింది. అందుకే చెప్తాడు, ఆ అగ్ని లేకపోకుండా ఆ దానికి రూపం ఎట్లా రాలేదు. వాక్యము నీ హృదయాన్ని కాకపోతే అందుకే మనం సరదాగా వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళని కాక వాక్యం నా హృదయానికి నా పోలిక మార్చబడ. ఆయన కంసాలి అని అగ్ని వంటి వాడు. ఆయన నన్ను సరిచేయ, ఆయన నాకు రూపం ఇవ్వాలి. ఆయన వాడుకునే పాత్రగా, ఉపయోగపడే పాత్రగా నేనున్నా అని మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మనకి సహాయము చేయగలిగినది. దేవునికి మహిమ కలిగింది. అటు రీతిగా సహాయం చేయడానికి వాక్యం ద్వారా ఎన్నో రీతిగా మనతో మాట్లాడే మాట ఒక్కొక్కసారి మనకు ఎట్లా ఉంటుందంటే పుట్టినట్టు అనిపించింది. ఒకసారి నన్నే విత్యారు అన్నట్టు అనిపించింది. అయితే ఆయన ఎవరు? కంసాలి వాడి అగ్ని వంటి వాడు. గుర్తుపెట్టుకో, కంసాలి వాడి అగ్ని వంటి వాడు కనుక ఆ అగ్ని చేసేదానికి రూపం మార్చి ఆ మార్పు కొరకే ఆ మాట, ఆ మార్పు కొరకే ఆ వాక్యం మన యొద్దకు తీసుకొచ్చి దేవునికి మహిమ కలిగిన. రెండోది, కంసాలి వాణి సబ్బు వంటి వాడు, ఆ సాకులి వాణి సబ్బు వంటి వాడు. దేవునికి మహిమ కలిగిన. సాకులి వాణి సబ్బు వంటి వాడు అని చెప్పేది లేదు. సాకులి వాడిని సబ్బు చేస్తూ ఉందంటే బట్టలు శుభ్రం చేస్తుంది, బట్టలు శుభ్రం చేస్తుంది. బట్టలు పరిశుద్ధ లేఖనాలు చేస్తే మన క్రియలు ఈ శుభ్రం చేస్తుందంటే మన క్రియలను మారుస్తూ మహిమ కలుగుతుందా అనేది. మన రూపం మారాలి, మన క్రియలు మారుస్తూ బట్టలు శుభ్రం చేస్తుంది. సాకలి వాని సబ్బు బట్టలను తెల్లగా చేస్తుంది. సాకలి వాని సబ్బు. అదే రీతిగా దేవుని పిల్లలంగా మన క్రియలు పరిశుద్ధంగా ఉంది. దేవునికి మహిమ కలిగినగా అని ఆ పరిశుద్ధమైన క్రియలు ఆయన ఎట్లా పనిచేస్తున్నాడంటే సాకలి వాని సబ్బుగా అంటే శుభ్రం చేస్తుంది. దానికి ఉన్న మురికంతా కడిగేస్తూ ఆయన ఎదుకు వచ్చినప్పుడు హృదయాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన కడుగుతూ ఉన్నా. ఆ కడిగే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? హృదయాన్ని కడుగయ్యా, నాలో ఉన్న మలినము, నాలో ఉన్న మస్తు తొలగిపోయేటట్లుగా శుద్ధించి ఇది పరిశుద్ధత కొరకు, ఇది నిర్మలత్వం కొరకు, ఇటువంటి జీవితం కొరకే చూసి ఇటువంటి జీవితం కొరకు మరి జీవితం రావాలని మన ప్రభు దగ్గర సమర్థన చేసి ప్రభు సహాయాన్ని కోరేటట్లుగా ఉంటూ ఉన్నామంటే అర్థం చేస్తాం. ఏ ప్రార్థన చేయాలి, ఏ ప్రార్థన చేస్తే మనం అనేకులకు ఆదరకరంగా ఉంటాం. భక్తుల యొక్క జీవితాల్లో చూస్తే వారు నిర్మూలన అవుతూ వచ్చి
దేవునికి నమ్మకాలు అంటాడు కీర్తనక, మమ్మల్ని వెండిని నిర్మలం చేసినట్లుగా నిర్మలుగా చేసేవాడు, నిర్మలుగా చేసేవాడు. ఎందుకన్నాడు ఆ మాట? కంసాలి వానిగా ఆయన పనిచేశాడు కనుక వారు చెప్తూ ఉన్నారు, మమ్మల్ని నిర్మలం చేసినట్టుగా నిర్మలుగా చేసావు. దీనికి నమ్మకం కలుగునట్టు ఆ నిర్మలుగా చేయటానికి వారికి ఆ కావాల్సింది పెట్టేసి నిద్ర పొంది కావాల్సింది ఆ అనుభవించండి అని చెప్పేసి చెప్పండి. వారిని కొన్ని అనుభవాల్లో గుండా తీసుకొచ్చి ఆ అనుభవాల్లో వాళ్ళు ఏమంటూ ఉన్నారు తెలుసా? నీవు మమ్మల్ని నిర్మలుగా చేసావు. దేవునికి అన్ని కలుగునట్టు ఒకసారి వాక్యం కీర్తన గ్రంథం అరవై 6వ అధ్యాయం, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం. నీవు మమ్మల్ని దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. చెబుతూ ఉన్నా ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ ఉన్నా. వాళ్ళంటూ ఉన్నా ఏమని అంటూ ఉన్నారంటే, మమ్మల్ని ఏం కనపడుతుంది? దానిలో ఉన్న మస్టేడ్ కనపడుతుంది. పరిశీలన చేసిన వాళ్ళు పరిశీలన చేసినప్పుడు ఏం చేస్తారు? పానంలో నీళ్ళు ఏమని పరిశీలన. ఇప్పుడు ఏంటి? దానిలో ఉన్న మస్టుని తొలగించినట్లుగా ఆయన పరిశీలన చేస్తూ ఆ మనిషి మనిషి ఆ చెడ్డ వాటిని తొలగించినట్లుగా పరిశీలన చేస్తూ ఉన్నాయి. పరిశీలన చేస్తూ వచ్చినప్పుడు అంటే వాళ్ళంటూ ఉన్నారు, వెండిని నిర్మలం చేసిన రీతిగా మమ్మల్ని నిర్మలుగా చేస్తూ వచ్చావు. పరిశీలన చేసి దేవునికి మహిమ కలిగిన వాక్యం చెప్పిందే చెప్పారు అని మనం అంటూ ఉంటాం. అయితే వాక్యాన్ని చెప్పిందే చెప్పి ఎందుకు చెప్తూ ఉన్నా? మాట విని నిర్మలత్వం మనలోకి రావటానికి దేవునికి మహిమ కలిగిన నిర్మలత్వం మనలోకి రా ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆయన పని చేస్తూ ఉన్నాడు. సాకులు అని సభ్యులు చేస్తూ ఉన్నాడు కనుక వీళ్ళకి రూపం రాట్లేదు కనుక ఏం చేస్తాడు? మళ్ళా మామూలుగా వెండిని తీసుకెళ్ళి వెండిని మూడి వెండిని ఏమంటారంటే చెప్పమంటారు. కాబట్టి తీసుకెళ్ళి అగ్నిలో వేసినప్పుడు అది మంచి వెండిగా, దానిలో ఉన్న మనుషులంతా తొలగిపోయి మంచి వెండిగా అది వచ్చేదిగా. అయితే మనిషి మనస్సు ఎటువంటి, మనిషి హృదయం ఎటువంటిదంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగి. కాబట్టి ఈ హృదయాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? నెమ్మదిగా ఎదరబోనికుండా ఈ హృదయాన్ని ఏం చేస్తున్నాడంటే దినదినం కూడా పురికొల్పుతూ ఉన్నా. దేవునికి మహిమ కలుగున భక్తులు అనుకున్నా, నేను మిమ్మల్ని ఈ వాక్యం చేత మీ హృదయాన్ని ఏం చేస్తున్నాను? రేపుతూ ఉన్నా. లోకములో ఉన్నట్లుగా, లోకనట్లో ఉన్నట్టుగా ఉండక సిద్ధపడే గుంపులో మనం ఉంది. దేవుని యొక్క తిరిగి మన ఎదురు తీసుకొచ్చి జాగ్రత్త చేస్తున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినప్పుడు అబ్రాహాముకి సారాయి దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చారు.
వాగ్దానం ఏమని వారికి సంతానం ఉన్నప్పుడు అటువంటి సంతానం ఇట్లా విస్తరింపజేస్తాను, నీ గర్భవాసం ఉన్న వాడు నీకు వారసుడు అవుతాడు అని వాగ్దానం ఇస్తూ వచ్చు. వాగ్దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ హృదయాల్లోకి ఏమొచ్చింది, నాకైతే పిల్లలు పట్టట్లేదు అని పోయి సారా ఏం చేసిందంటే హాగర్ని అబ్రహాం పిలిచి తన దాసుని తీసుకెళ్ళి అబ్రహాం పిలిచి తెలుగు చెప్తూ ఉన్నాడు ఈ మాట అంటే, ఆయన పుట్టుకెళ్ళిపోతే ఏం చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క మస్తు ఆ యొక్క ఆ నింద కాని పరిస్థితులన్నింటినీ కూడా నిర్మూలన చేస్తుంది. అబ్రహాము కూడా వాగ్దానాన్ని విన్నాడు, దేవుడు ఇచ్చిన మాటను విన్నాడు. విరిగిన తర్వాత నాకు సారా ఇచ్చింది అని చెప్పేసి కుమారుడు వినేసి అయితే దేవుడు మళ్ళా వచ్చి దేవుడు అక్కడికి 17 సంవత్సరాలు దాకా గడ్డగా కాలం గడిచిపోయింది. మరణ వచ్చి దేవుడు ప్రత్యక్షమైన అబ్రహాముతో చెప్పిన మాటను తెలిసి అద్భుతముగా అంటే మాట ఇచ్చాడు, చెప్పాడు మాట. తర్వాత అతనిలో వచ్చింది నిందపడే క్రియ వచ్చింది, పరిస్థితులు వచ్చింది. ఎవరు నిందేస్తారు? మహిమ కలిగిన దేవుని సంతానంలో మనం బ్రతికించడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగిన అలా చెప్తూ ఉన్నాడు. మనం ఈ వచనాలు విడిచిపెట్టి మనం ఎక్కడో చరిత్రలో ఏమో జరిగింది నేర్చుకున్న దాన్ని బట్టి మన జీవితంలో మనం ఏం గుర్తు పెట్టుకుంటాం అంటే, చరిత్రలో మన చోట పలానా జరిగింది అని గుర్తు పెట్టుకుంటాం. అయిపోయింది బ్రతుకులు. అందుకే తన ఆత్మ బలముతో బలపరిచే దేవుడిగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఆత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉందంటే ఈ మనిషి జాగ్రత్త చేస్తూ పంపిస్తూ వచ్చాడు. పంపించిన ఆత్మ పనిచేస్తూ, పంపించిన ఆత్మ తన క్రియలు జరిగిస్తూ సిద్ధపరిచే ఆత్మ ఏం చేసిందంటే మనం చూస్తూ చూసి ఆ ఆత్మ ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని బట్టి మనం సరిచేస్తూ ఉంటాం. దేవునికి మనం పరిశుద్ధ లేఖనంలో మనం గమనించినప్పుడు వారి జీవితాలతో వారిని దర్శించి మాట్లాడింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. ఆ పనులు చూపించింది, క్రియలు చూపించింది పరిశుద్ధాత్మ. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉంటున్నాడంటే నిర్మలంగా ఉండటానికి సహాయం చేస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకు అనగా మనము సేవించే దేవుడు ఎవరు అనగా నిర్మలుడు. దేవునికి మహిమ కలుగునగా. ఆ నిర్మలుడు అని ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు పరిశుద్ధ లేఖనాలు మనం చూసినప్పుడు, ఆయన నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలో తండ్రి చిత్తాన్ని ఏమైతే తండ్రి చిత్త ప్రకారం ఆ కుమారుని భూలోకాన్ని పంపిస్తూ వచ్చాడో ఆ పంపించి ఆ చిత్తము నెరవేర్చడానికి ఇక్కడ జరిగిన పరిస్థితులు, ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతూ వచ్చి ఆయన చూసి మాట్లాడిన వారు ఎన్నో రకాల పరిస్థితులు. అయితే అక్కడ ఆ పరిస్థితుల్లో తను కాపాడుకుని అందుకే అంటాడు చివరికి వచ్చి హెబ్రీ పత్రికలో ఆయన శ్రమ నుండి ఏం నేర్చుకున్నాడంటే హృదయత నేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. హృదయత నేర్చుకున్నాడు. అందుకే మాట చెప్తూ ఉన్నాడంటే యేసయ్య నిర్మలుడిగా. ఎట్లా నిర్మలుడిగా? హెబ్రీ పత్రికలో మనం చదువుకోవచ్చు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్మలుడు అని చదువుతుంది. ఆ ఎట్లా నిర్మలుడిగా ఉన్నాడంటే ఈ వాక్యం చెప్పిన దానికి వ్యతిరేకంగా లేదు జీవితం. ఆయన గురించి చెప్పిన లేఖనాలకు అనుకూలంగా ఆ జీవితాన్ని కాపాడుకుంటూ తన చిత్తాన్ని నెరవేర్చి తండ్రితో మాట్లాడుతున్న తండ్రి ఈ చిత్తాన్ని నెరవేర్చి జ్ఞాపకం చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగుతారు. అందుకు ఇక్కడ చూసినప్పుడు ఆ కీర్తనలు 66 అధ్యాయం 10 వచ్చి, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. ఈ నిర్మూలలు కావడానికి ఏం చేసుకోవచ్చు? యేసు ప్రభులు వారు శ్రమ పడుతూ వచ్చారు. శ్రమలో ఏం నేర్చుకున్నారు? ఇదే దేవుడింటే శ్రమ ఎందుకు పెట్టాలి, దేవుడింటే కష్టం ఎందుకు రావాలి అనుకున్నాడు. వాక్యాన్ని నేర్పిస్తున్నాడు. వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, ఆ కష్టాలు పడి నిర్మలుగా చేసే మమ్మల్ని దేవునికి మహిమ కలుగును గాక. ఆ శ్రమను అనుభవించి మమ్మల్ని నిర్మలుగా చేసేవంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నరులు మా నెప్పేద పెట్టినట్లు చేసేది, మేము నిపుణుల్లో నీళ్ళలో పడుతుంది, అయినను నీవు సమృద్ధి గల చోటు మమ్మల్ని రక్షించుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమను మనము ఎన్నో వందలు చేసే వాళ్ళం, నన్ను పట్టించుకోవట్లేదు, అయ్యా నన్ను చూడట్లేదు, దేవుడికి నాకు ఎట్లా ఎందుకు రావాలి. ఆ సమయంలో మన జీవితాన్ని కాపాడుకోవాలి, శ్రమలో కాపాడుకోవాలి. నన్ను నిర్మలంగా చేయడానికి, నన్ను దేవుడికి ఇష్టంగా మార్చడానికి అనే మనసు మనలో ఉన్నాయి. దేవుడు కలిగిన ఆ మనసుతోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే మాట్లాడగలుగుతారా? చెప్పలు. రెండోదిగా అట్లా నిర్మలంగా చేసి వెంటనే తర్వాత చేసే సాకులు కానీ సబ్బు వంటి గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యములో మన ఆత్మీయమైన జీవితాన్ని కట్టడానికి చెబుతూ ఉన్నాయి. వాక్యము ఆ ఆత్మీయమైన జీవితం కట్టబడటానికి సెలవిస్తూ ఉన్నాం. సబ్బులాగా ఆయన పని చేస్తూ ఉన్నారు. సబ్బులాగా పని చేస్తూ ఉన్నారు. ఎందుకు అనగా ఈ మనం ధరించిన బట్టల మీద ఏమైనా పడింది అనుకోండి, ఈ బట్టకున్న అందం అంతా ఏమైపోయింది, పాడైపోయింది. ఎదుటోళ్ళు చూస్తే ఏం కనపడింది? ఈ వస్త్రం అంతా కనపడదు, అదే కనపడి, ఆ బట్ట మీద పడిందే కనపడి. ఏసై అనుకుంటాడు, ఎవరు కూడా మనం ఏది తిప్పకూడదు అనుకుంటాడు. మన చూపకూడదు అనుకున్నప్పుడు మన బట్టలు ఏం చేస్తా ఉంటాడు? సబ్బుడు. బట్టలు గుర్తుగా ఉన్నాయి మన క్రియలు, మన క్రియలు. మరి అంతగా మన మీద ఆయన ఏం చేస్తున్నాడు? శ్రద్ధ అంతగా దృష్టి మన మీద పెట్టాడు. దేవునికి మహిమ కలుగుతుంది. వస్త్రాలు ధరించి, తెల్లని వస్త్రాలు ధరించాం. ఆ తెల్లని వస్త్రాలకు మనమే మన కళ్ళకే కాటుకి పెట్టుకున్నాం. ఆ కాటుకి ఎత్తి వెళ్ళి మా విషయాలు దేనికో రుద్దుకున్నాం అనుకోండి, ఈ తెల్లని వస్త్రం మీద ఏం చేసింది? అంటే దేవుడు మన వర్గాన్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆ రీతిగా శుభ్రం చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పటి వరకు పరిశుద్ధాత్మను పంపించడే, ఆ పరిశుద్ధాత్మను తన పని ముగించాం. తన పని ముగించుకుని దగ్గర తీసుకెళ్ళబోతుంది పరిశుద్ధాత్మ. కనుక తీసుకెళ్ళి ఈ సంఘములో ఏ లోపమున్నా, ఏ యొక్క ఆ మహిళ, ఆ మరొక మత్స్యం ఏమున్నా, ఆ డాబు ఏదన్నా దాన్ని ఏం చేస్తుంది? సాకలి వాడి సబ్బులాగా కడుగుతున్నాను. మరలచుకుంటున్నాను. కీడు నుండి తప్పించి మేలు చేసే దేవుడుగా ఉంటే నాకేం కీడు వచ్చింది అనొచ్చింది, నాకేం కీడు వచ్చింది అన్నాను. కీడు అనగా పరిశుద్ధ వాక్యంలో గమనించినప్పుడు మన జీవితంలో మన ప్రభు సన్నిధిలో నిలవకపోతే ఈ బ్రతుకు ఏం చేసిందంటే మనకు కీడు చేసింది. అది పరిశుద్ధ సన్నిధిలో నిలిచేటట్లుగా, అనుభవించేటట్లుగా మన జీవితాలు ఉండటానికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దేనికి మహిమ కలిగిన చెప్తూ సంతోషంతో విన్నా, మనసును చెరపటానికి కాదు, మనసును స్థిరపరచడానికి చెప్తున్నాం.
చాకలి వాణి సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలము చేయవాడినట్లు కూర్చొని ఉండును. వెండిని శోధించి నిర్మలము చేయనట్లు కూర్చొని ఉన్నాడు. ఆలయంలోకి వస్తూ ఉన్నాడు. ఆలయంలోకి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే వెండిని శోధించి నిర్మలము చేయవాడినట్లు కూర్చొని ఉన్నాడు. ఆయన ఉన్నాడు, నమ్ముతున్నాడు. ఆయన నుండి ఏం చేస్తున్నాడు? ఇది అర్థమైందా? నువ్వు ఉన్నావు దేవా, మా మధ్యలో ఉన్నా, స్తోత్రం చేస్తాను. చేసిన మన జీవితాలు కూర్చుని ఏం చేస్తున్నాడంటే ఆయన మళ్ళీ అడుగు ప్రభు, నువ్వు ఉన్నావా లేదు ప్రభు అన్నాడు. అయితే ప్రభు అంటాడు, నీ ఉన్నారో లేదు నీ హృదయమే పరిస్థితులను చేసుకుని దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు ఉన్నాడని చెప్పేసి దేవుని నామ మహిమార్థంగా ఆయన కృపలను అనుభవించటానికి ధైర్యము తెచ్చుకోండి. నేను మీతో ఉండి హృదయమార ప్రభుని సేవించేటట్లుగా, హృదయమార ప్రభు యందు ఆనందించేటట్లుగా నడిపించబోతూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాను. దేవునికి మహిమ కలిగి కనుక దేవుడు ఏమై ఉన్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో తెలుసుకున్నాం. మరి ఏమై ఉన్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో తెలుసుకున్న తర్వాత మనం మన సన్నిధిలోకి వచ్చి నా కొరకే, నన్ను తిట్టడానికి, నన్ను పట్టడానికి అది అనుకుంటే మనం ఎక్కడున్న వాళ్ళని పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట చెప్తుంది. యేసయ్య రక్తంలో దొరలాడుతుండగా ఆయన వచ్చి, పాపంలో దొరలాడుతూ ఉండగా ఆయన వచ్చి, అయితే వారు ఎక్కడున్నారంటే అనాగరికులుగా ఉన్నారు, నాగరికత తెలియని వారిగా ఉన్నారు. ఈ నాగరికత ఏం చేస్తుంది? ఇక్కడ నిర్మలుగా చేస్తుంది. అశుభ్రంగా ఉండనీయట్లేదు. నాగరికత వచ్చింది, ఫ్యాషన్ వచ్చింది, ఈ విధంగా మారి నాగరికత వచ్చింది. ఆయన ఏం చేస్తున్నాడు? వడ్డీగా ఉండనీయట్లేదు, నిర్మలంగా చేస్తుంది. మట్టి కొండలాగా ఉండట్లేదు, నిర్మలంగా చేస్తుంది. అనాగరికులుగా ఉండనివ్వట్లేదు, నాగరికత తెలిసిన వారిగా చేస్తుంది. దేవునికి మనం ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గర మనం ఈ విధంగా చదవము. తర్వాత వచ్చిన లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లుగా ఆయన కూర్చొని ఉన్నాడు. దేవునికి మహిమ. ఎట్లా మనం ఆయనకు నైవేద్యం చేద్దాము అనుకుంటే అది కుదురుతుంది. అక్కడ ఎక్కడ కూర్చున్నాడు? ఆయన నిర్మలం చేయడానికి కూర్చున్నాడు. దేన్ని అనుసరించి చెయ్యాలి? నీతిని అనుసరించి చెయ్యాలి. కాబట్టి ఎంత విలువైన వాక్యము! ఈ విలువైన వాక్యం మనకు తెలిసే పరది కూడా మన జీవితంలో మనం జాగ్రత్త కూడా దేవుడికి మహిమ కలిగి నీతిని అనుసరించి నైవేద్యమును చేయనట్లు వెండి బంగారం నిర్మలం చేయని ఆయన వారిని నిర్మలను చేయను. నైవేద్యం దినాన్ని చెప్పుకుంటూ వచ్చు. నైవేద్యం ఈ దినాన్ని మనం నైవేద్యం కూడా తీసుకురావట్లేదు, కానీ నైవేద్యముగా మన ప్రార్థన దేవునికి మహిమ కలుగునగా, ఉదయకాల సాయంకాల నైవేద్యముగా మన ప్రార్థన. ఆ ప్రార్థన ఎట్లంటే నీతిని అనుసరించి దేవునికి మహిమ కలిగిన నీతిని అనుసరించి చేయరాధన వారిని నిర్మలుగా చేస్తూ మన మీద మన ఇష్టానుసారంగా చేసేవారుగా కాక నీతిని అనుసరించి. ఎందుకేంటి దేవుని యొక్క వాక్యంలో సరే నిన్న మొన్నటి దినాన్ని చెప్పిన వాక్యాన్ని బట్టి నీకేంటి దేవుని యొక్క వాక్యంలో పిల్లలు నీ పొరుగు అని ఆజ్ఞను అనుసరించడం నీతి అంటున్నాను. నీ పొరుగు ప్రేమించు.
నీతిని అనుసరించి నైవేద్యము చేసేటట్లుగా మన పొరుగు వారిని ప్రేమించి మనం వేయాలి. అందుకంటాడు నీ నేత్రములు జనపూర్ణమై దేవునికి మహిమ కలిగింది అలా చెప్తాను. నీతిని అనుసరించి నైవేద్యాన్ని అర్పించేటట్లుగా మన ప్రార్థన విజ్ఞాపనలో ఉండాలి అంట. మనకు శత్రువులు ఉన్నారు. శత్రువుని దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ప్రేమించమని. ఇప్పుడు నైవేద్యం అర్పించడానికి వచ్చి ప్రార్థన ఏమన్నా లెక్కన్నారు అని చెప్పేసి దేవుని సభ్యులకు వచ్చి వాళ్ళు ఏదో చేసేది వాళ్ళు చెప్పేసి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నీతిని అనుసరించే దేవుని యొక్క వాక్యమే శత్రువుని ప్రేమించి శత్రువు కూడా దేవుని తిరిగేటట్లుగా దేవునికి మహిమ కలుగుందా దేవుని తట్టు తిరిగేటట్లుగా ఇప్పుడు ఏం చేయాలంటే నైవేద్యం ఆ నైవేద్యముగా ప్రార్థన దేవునికి మహిమ కలుగుందా. దేవుని యొక్క లేఖనాలు చూస్తే భేదవాడు కనపడినప్పుడు భేదవాడిగా ఉంచు, దరిద్రుగా ఉంచు అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఏమంటారంటే దరిద్రులను నేను నెట్టడానికి వచ్చాను అంటున్నాడు, భేదలను కనికరించడానికి వచ్చాను అంటున్నాడు. మరి ఈ ప్రార్థన ఈ యథార్థమైన ప్రార్థన గురించి చెప్తున్నాం. దిక్కులు వారి కొరకు ప్రార్థించి అంటున్నాడు. వారి ఏ స్థితిలో ఉన్నారు? ఎవరు లేదు, ఏది లేదు, దీన స్థితిలో ఉన్నారు. మరి వారి కొరకు ప్రార్థన చేయాలా లేదా? నీతిని అనుసరించి నైవేద్యం అర్పించేటట్లుగా దేవునికి మహిమ కలుగునగాక అని మన ఇంట్లో అన్నీ ఉంది. ఎదుటానికి ఏమి అయితే నాకు అన్ని ఇచ్చావు దేవా అని చెప్పేసి మనకు మనమే తృప్తి పడేవాడిగా ఉండక దేవుని యొక్క వాక్యం అంటాం నీ సంపదలో పాలు భాగం ఏమంటున్నాడు, ఇతరులతో పాలు పంచుకుంటున్నాడు. మరి మనం నీతిని అనుసరించి ప్రార్థన చేసేవాడిగా మనం చెప్పుకుంటే ఒక సంగతి గుర్తుకొచ్చి చెప్తున్నాం. ఒక పెద్ద చర్చిలోకి వచ్చి చక్కగా చైర్లో కూర్చుని ప్రార్థన చేసేదంటే దేవా ఎవరికి లేని భాగ్యం నాకు ఇచ్చేవు, ఎవరికి లేని భాగ్యం. అందరూ వచ్చారు దేవుని మందిరంలోకి, వచ్చింది దేవుని మందిరంలోకి, ఇంకెవరికి లేని భాగ్యం అండి. ఆ కుటుంబ పరిస్థితులు చూస్తే ఎంతో కారణమైన పరిస్థితి. అదే నీ బిడ్డలతో పాటు నన్ను కూడా తీసుకొచ్చావు అంటే దేని మనసు ఆ మాట్లాడలేదు. ఎన్నోసార్లు నేను విన్నాను ప్రార్థన, ఎన్నోసార్లు విన్నాను. పెద్ద ఎవరికి లేని భాగ్యం నాకు ఇచ్చావు. దేవుని యొక్క వాక్యం అంటే నువ్వు తగ్గించుకో, నీతిని అనుసరించి నైవేద్యముగా అంటూ ఉన్నాడు. నువ్వు తగ్గించుకో, మనం తగ్గించుకో. అక్కడ కూర్చున్నాడా నీ ప్రార్థన మీతో ఉన్నా, నీ నైవేద్యం చూస్తూ ఉన్నా, నీతిని అనుసరించి చేస్తూ ఉన్నావా, లేకపోతే ఎవరికి లేని భాగ్యం నాకే ఇచ్చేవారు పంపుతాను. చిన్న బందరు అయిపోయింది కుటుంబం. చెప్తున్నా నైవేద్యం తెచ్చేదా నీతిని అనుసరించి వస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగుతున్నాడు. మనం ఇక్కడికి తీసుకొచ్చే పదార్థాన్ని నైవేద్యం కాదు, పదార్థం నైవేద్యం. ప్రార్థన ఎట్లా ఆయన కూర్చొని చేస్తున్నాడు. అందుకే అంటారు సాత్రవాణి సబ్బు వంటి వాడు కడుగుతున్నాడు, మనం శుభ్రం చేస్తూ ఉన్నాడు. మనం ఏం కావాలో ఆ రీతిగా ఉండటానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి కలుగుతున్నాడు. దేవాలయం దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. నేను అతని వల్లే ఉండక అని మొదలు పెట్టుకుంటాను. ఇంకొక ఆయన అంటున్నాడు వీళ్ళు ప్రతి పనులు ఎక్కడానికి కూడా అర్థం. దేని మనసుతో ప్రార్థన,
దీని మనసుతో ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు గుణం కలిగిన ప్రార్థన. దేవుడు తెచ్చి అర్పణ ఆయన చూస్తూ ఉన్నారు, నైవేద్యం ఆయన చూస్తూ ఉన్నారు. దేవుడు పని చేస్తున్నారు, దేవుడు పని చేస్తున్నారు. ఇప్పుడు మనము దేవుని పని చేస్తున్న రీతిగా మనం ఏం చేస్తున్నాం? మానవాళి కొరకు ప్రార్థన చేస్తాం, అనేక రకాల స్వభావాలు చూపిస్తూ ఆ స్వభావాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ చేయాలి ప్రభు పని అంటున్నారు. ఒకరిని యాజకులుగా ఉంచవచ్చు, ఒకరిని దైవ శాఖలుగా, ఒకరిని ప్రవక్తలుగా, ఈ రకరకాలుగా మందిరాన్ని నియమిస్తూ. అదేవిధంగా రకరకాలుగా మనం ఉపయోగపడే జీవితం ఏ రీతిగా నాకు నిలుస్తుంది. మంచి దేవుడుగా ప్రవేశిస్తూ దేవునికి మహిమ కలిగింది. ఎప్పుడైనా మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకుని దేవుని హెచ్చిస్తూ ప్రార్థించేవాడిగా ఉండాలి. దేవుని హెచ్చిస్తూ ప్రార్థన చేయమంటే నువ్వు గొప్పవాడు అయ్యా, దాన్ని స్థితిలో ఉంచో, నీకు స్తోత్రం, వాడిని ఆ స్థితిలో ఉంచో, నీకు స్తోత్రం. అది కాదు ఇక్కడ ఆయన గొప్ప చేస్తూ చేసే ప్రార్థన. అయ్యా ఈ దీనిని కూడా కనిపించింది. దీనిలో పక్షంగా దేవుణ్ణి గొప్ప చేస్తూ దీనిని కనిపించి పదార్థమైన ప్రార్థన దేవునికి మహిమ కలుగుతుంది. చెప్తాను ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థించాలి. మొదటి దినాన్ని వెతుకుతూ వచ్చారు. అంత్యకాలము, ఈ కాలంలో సభలు ఎట్లా ఉన్నాయో చెప్తూ వచ్చు, ఈ కాలంలో మనుషులు ఎట్లా ఉన్నారో చెప్తూ వచ్చు. రెండో దినం స్వస్థ బుద్ధి ఈ దినాన్ని అంటూ ఉన్నారు. అతొచ్చే నైవేద్యాన్ని ఆయన ఏం చేస్తున్నట్టు ఆలయంలో కూర్చుని చూసే దేవుడిగా నేర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన, ఈ అర్థ, ఈ నైవేద్యం ఏ రీతిగా ఉన్నా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడికి మనం కలిగి వరుడుగా, మహాగంధుడు, హృదయ పరిశీలన చేసే గొప్ప దేవుడిగా, వెండిని పరిశీలన చేసిన రీతిగా మా హృదయం పరిశీలన చేసే మమ్మల్ని నిర్మలుగా చేసి హృదయ పరిశీలన చేసే గొప్ప దేవుడిగా ఈ పాఠం మాకు నేర్పించండి. దేవునికి మహిమ కలిగి మనం చెప్తున్నాం. ఆయన పరిశీలన చేసే దేవుడు, అందరినీ పరిశీలన చేసే దేవుడు, పరీక్షించే దేవుడు. పరిశీలన చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షల్లో వారు ఏం చేశారంటే నీచిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాడు, సమృద్ధిలోకి తీసుకెళ్ళాడు. పరిశీలన చేస్తాడు, పరీక్ష కూడా గొప్ప వారాన్ని మా మీద పెట్టావు. పరీక్ష, ఆ పరీక్షలో వారు పాస్ అయిపోయి ఆ జవాన్ని ఎక్కడ పెట్టారు, సమృద్ధిలో పెట్టారు. దేవునికి మహిమ కలుగుతారు. గొప్ప దేవుడిగా నీటిని అనుసరించి చేసే ప్రార్థన కొరకు ఆయన చూస్తున్నాడు. ఆలయంలో వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడు, నీటిని అనుసరించి చేసే ప్రార్థన, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవునికి మహిమ కలుగుతాం అనేది అందరికంటే ముందు చేసేది ఆ వ్యక్తి ప్రార్థన కొడమని. ముందు మొదలు పెట్టి ఆ విధంగా ఎవరికి లేని భాగ్యం నాకు ఇచ్చి అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. అందరి కొరకు ఆయన రక్షకుడుగా లోకానికి వచ్చి ఎవరికి భాగ్యం నాకు ఇచ్చేవంటే నీకు ఇక కుర్చీ, మందిరంలో కుర్చీ దొరికిందంటే కొంచెం సంగతి చెప్తాను. అది సరే, మహిమ కలిగిన దేవుడిగా జ్ఞాపకం చేసుకున్నట్టు వెండి నైవేద్యం చేయనట్టు వెండి బంగారములను నిర్మలము చేరుకుని ఆయన వారిని
నిర్మలను చేయను అని ఈ గొప్ప కృప కలిగిన జీవితాన్ని జీవించడానికి దేవుడు అధికమైన కృపతో ఇది మనకు ఏం చేశాడంటే దృష్టి పెట్టి ఆలోచన చెప్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును. ఆలోచన చెప్పి ఆయన ఉపదేశం మనకి ఏం చేస్తున్నట్ట ఆలోచన చెప్పి మార్గంలో నడిపిస్తాం. కాబట్టి ఆ గొప్ప ఆలోచన చెప్పి మార్గంలో పెట్టిన వేసేపు మహిమ కలిగినగా తర్వాత గమనించింది. చదువు అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వపు సంవత్సరములో ఉండినట్లు యూదా వారిని యెరూషలేము వారును చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. ఇప్పుడు అవి ఏమని ఇంపుగా మార్చబడుతూ వచ్చింది. దేవునికి ఏమైనా కలగడానికి ఆట పడుతూ ఉన్నాం. పీరియడ్ జరుగుతూ ఉన్నాం. ఎవరికైనా ఇంపుగా ఉంటుందా? వింటారా? వినలేదు. బాబా ఇదేం వల్లనే పక్కలు తప్పుకోండి. మనం అట్లా అరవకోకుండా జ్ఞానం ఇచ్చి దేవుడు సహాయం చేస్తాం. ఇప్పుడు వీళ్ళు చేసేది ఈ నైవేద్యం ఇప్పుడు ఏమైందంటే దేవునికి ఇంపుగా ఆ జ్ఞానంతో చేసిన ఆయనకి ఇంపుగా మార్చబడుతూ వచ్చి కనుక నమ్మదగిన నవ్వుకుంటుంది. నమ్మదగిన దేవుడుగా అని చెప్పుకోండి. ఇంపుగా ఉండాలి. ఇంపుగా ఉండాలి. భక్తిలో ఎంత విలువ ఉందో, భక్తిలో ఎంత శక్తి ఉందో, ఈ భక్తిలో ఎంత జ్ఞానం ఉందో ఎరిగి జాగ్రత్త పడటానికి ధనుడు మహాధనుడైన దేవుడు జ్ఞాపకం చేస్తూ దేవుడికి మహిమ కలుగుతుంది. తర్వాత వారి కూలి విషయంలో కూలి వారిని నిలవడానికి తండ్రి వారిని బాధ పెట్టి విడవగా సాక్ష్యం కలుగుతుంది. సైన్యంలో కనపడే యాకోబు సంతతి వారిని ఇప్పుడు గమనించినప్పుడు దేవుని యొక్క కట్టడ ఇదంతా కూలి వారికి కూలి ఇవ్వటం దేవుని కట్టడ. కూలి ఇవ్వకపోతే కూలి ఏం చేసిందంటే దేవుడికి మొరపెట్టుద్ది. దేవునికి మొరపెట్టు ఇది కట్టడ. మరి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఈ నైవేద్యాన్ని అర్పించేటప్పుడు ఆయన గమనిస్తూ నేను మళ్ళా సాక్ష్యం కలుగుతాను. కనుక ఈ ప్రార్థన జీవితం కలిగినది. ఈ ప్రార్థన జీవితం విలువంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవచ్చు. భక్తులు చేసిన ప్రార్థనలో ఏ విలువలు ఉంది, ఏ విశ్వాసం ఉంది. వారి ప్రార్థన దేవుడు ఎందుకు అంత గొప్పగా అనుకరించబడుతూ వచ్చి అని చూసినప్పుడు వారు దేవుడిచ్చిన కట్టడను అనుసరించారు. అందుకే యెహోషువకు ఏమన్నాడు? ధర్మశాస్త్రం బోధించి కట్టడ ప్రకారం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జయిస్తూ వచ్చి దేవునికి మహిమ కలిగింది. ప్రార్థన కూడా దేవుని యొక్క కట్టడ ప్రకారం ప్రార్థన ఎట్లయినా చేసుకోవచ్చు. ప్రార్థన అంటే ఆ ప్రార్థనలో ఉన్న భావాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. ఆ ప్రార్థనలో ఉన్న భయాన్ని చూస్తూ ఉన్నా, ఆ ప్రార్థనలో ఉన్న దేవుని ప్రేమను చూస్తూ ఉన్నా, ఆ ప్రార్థనలో నీతిని అనుసరించేది చూస్తూ ఉన్నా, ఆలయంలో కూర్చొని చూస్తూ ఉన్నా. కాబట్టి మహిమ కలిగిన దేవుని యొక్క సింహాసనం ఎదుగుకు వెళ్ళే ముందుగా దేవుడి మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అనుకునేటట్లుగా ఇక్కడ ఏం చేస్తున్నాడు? నిర్మలంగా చేస్తూ కంసాలు అని
అగ్ని వంటి వారిగా. మీకు ఎందుకు పోల్చాడు ఆ మాటలనంటే ఇప్పుడు అర్థమైందా? ఎందుకు పోల్చాడు ఆ రీతి అంటే అట్లా నిర్మూలన చేయకపోతే ఆయన ఎవరి కోసం వచ్చాడో, ఏ ప్రజల కొరకు ఆయన మహామహిమను గురించి భూలోకానికి వచ్చాడో ఆ ప్రజలు ఆయన సొంతం కాదు. ఆయన సొంతం అయ్యేటట్లుగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సాకులు వాళ్ళ సభ్యుడు వాడు కడుగుతూ ఉన్నాడు. మహిమ కలిగింది. కాబట్టి మరి జీవితం కొరకు మనం ఏం చేయాలి? ఇష్టపడ అంత పరిశుద్ధ అని దేవుని సహాయం కోరుతాం అంటూ చెప్తూ వచ్చి మీ వాక్యం చెప్పే ముందుగా అంటున్నాను, నేను ఉద్యమాంచి తీరుస్తాను ప్రార్థన చేస్తాను. వాక్యానికి ముందు ప్రార్థన చేస్తాం కదా, అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాయి మీరు ఉదయమాంచి తీరుస్తాను. ఎవరో నాకే ఉదయమాంచి చెప్పావు, నువ్వు నాకు కావాలని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నా, ఇప్పుడు మన ఉదయం ఏం చేయాలంటే ఇదిగో ఈ విధంగా దేవుడిలాగా నిర్మూలన ఉంటాం. ఇదిగో ఈ విధంగా సాకులు మన సబ్బులంటూ ఆ సబ్బులాగా సబ్బుతో ఏ రీతిగా కడుగుతూ ఉన్న రీతిగా కడగబడటానికి నీ హృదయానికి వాంఛ ఉంటే నా కృప అధికము అంటున్నాడు దేవునికి మహిమ కలిగిన అధికమైన కృపను అనుభవించేటట్లుగా ఎవరు మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన చేసిన సహాయం అంతకం బట్టి ఆయనకి మహిమ కలిగిన నాకు చివరి మాట చూస్తే ఇక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేదు, కళలో కూర్చున్నాడు, చూస్తూ ఉన్నాడు. అయితే లయం కానిపోకుండా ఏం చేస్తున్నాడు? శుభ్రం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. లేకపోతే మన క్రియలు, మన ఆలోచన, మన ప్రాంతాలు వీటన్నిటిని బట్టి చూస్తే లయమైపోయే పరిస్థితి. నాశనం కానీ నాశనం అయిపోవటానికి రాలేదైనా నాశనం వల్ల రక్షించడానికి వచ్చేటైనా కాబట్టి రక్షిస్తూ ఈ మాటలన్నీ కూడా మనకు జ్ఞాపకం తీసుకోవచ్చు. పరిశుద్ధ స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ 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 నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం. జ్ఞానము జ్ఞానము జ్ఞానముతో నింపి బోధించిన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అవును ప్రభువా, పరిశుద్ధముగా జీవించుటకు తండ్రి నాయనా నువ్వు సహాయం చేస్తూ నీ మాటను అందించిన దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఘనముగా 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 హెచ్చించుటకు ప్రభువా నువ్వు చేస్తున్న సహాయంని బట్టి నీకు వందనాలు, స్తుతులు 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 స్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు ఎన్ని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు యేసయ్యా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రములు. ఘనము 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 అంటున్న దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. అభిషేకము అభిషేకము ఘనమైన అభిషేకము అంటున్న దేవా నీకు వందనాలు, స్తుతులు 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 స్తుతులు. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రము. పరిశుద్ధుడా 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 నీ ప్రేమ ఘనమైన ప్రేమగా హత్తుకున్న
ప్రేమగా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. శ్రేష్టమైన జీవితము, శ్రేష్టమైన జీవితము, శ్రేష్టమైన జీవితమును అనుభవింపచేస్తున్న దేవా నీకు స్తోత్రము, 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 స్తోత్రము. నిన్నే 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 కోరుకున్నాను ప్రియా, నిన్ను కోరుకున్నాను అంటున్న దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. బలమును 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 ఇయ్యగలిగిన దేవుడను, నీ మధ్య ఉన్న దేవుడను. అభిషేకము అభిషేకము పొందుకున్నదే, అభిషేకము పొందుకున్న, అభిషేకము పొందుకున్న. ఆమేన్, ఆమేన్, ఆమేన్.